ఏపీలో రాజుకుంటోన్న హోదా సెగలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. నాయకుడు లేని ఉద్యమానికి అనుమతి ఇవ్వలేమని ఓవైపు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు నిరసనలు అడ్డుకోవద్దని పవన్ ట్వీట్ చేస్తున్నాడు. అటు ఇతర రాజకీయ పార్టీలు కూడా నిరసనలకు మద్దతు ప్రకటించడంతో రిపబ్లిక్ డే రోజున ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. విశాఖలో హోదా పోరాటంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ యువత అంతా కూడా ఒక ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే విశాఖలో రేపు గణతంత్ర దినోత్సవం రోజు సందర్భంగా ఈ యొక్క మౌన ప్రదర్శనకు పిలుపునివ్వడం జరిగింది. ఆర్కే బీచ్ వేదికగా ఈ యొక్క మౌన ప్రదర్శన జరగబోతుంది. అయితే దీనిపై సర్వత్రా ఒక విశాఖ నగరంలో ఒక ఉత్కంఠ కూడా నెలకొందో చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క పోలీసులు, జిల్లా అధికారులు అందరూ కూడా దీనికి పర్మిషన్ లేదని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే పర్మిషన్కి ఎవరైనా వచ్చినా సరే దానికి పర్మిషన్ ఇవ్వని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపై ఇక్కడ స్థానికులు ఏమంటారు, అసలు రేపు ఉద్యమం ఎలా ఉండబోతుంది, అసలు మీరు ఏమైనా దీంట్లో పాల్పంచుకునే అవకాశం ఉందో చెప్పండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము కార్యక్రమం తలపెడుతున్నాం. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్మిషన్ కూడా పెట్టాం, సిపి గారికి పెట్టాం. మా అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాంకి డిజైన్ చేసి మొత్తం కొవ్వొత్తుల ప్రదర్శన చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇకపోతే విద్యార్థులతోనూ యువబేరి యువ సదస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి అనేక పోరాటాలు చేస్తున్నారు. దీంతో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అందరం కలిపి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక మంచి ప్రోగ్రాంకి చేస్తున్నారు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అనేక ప్రోగ్రాలు చేస్తున్నారు. ఆయన మద్దతుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు విశాఖలో పిలుపునివ్వడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. అన్ని పార్టీలు కలిపి విజయం సాధించాలా, స్పెషల్ స్టేటస్ రావాలి. ఈరోజు భారతదేశంలోని ఈరోజు వెనకబడి ఉంది మన ఆంధ్రప్రదేశ్, చాలా అనాథగా ఉంది ఈరోజు రాష్ట్రంలోను. విద్యార్థులు, యువతలు కూడా ఈరోజు వీధిని పడి ఉన్నారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ప్రోగ్రానికి యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రోగ్రాలు చేస్తున్నారు. దానికి జిల్లా అధికారులు ఇప్పుడు విశాఖ బీచ్ రోడ్లు ఎటువంటి కూడా ఇవి అనుమతులు ఇవ్వం, ఎటువంటి ప్రదర్శనలకి నిరసనలకి అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? మేము శాంతియుతంగా చేస్తాం, దండలు కట్టుకొని శాంతియుతంగా. మేము ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయం. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం కాదు, స్పెషల్ స్టేటస్ కావాలా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఒక ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయమనండి, ఆయన ఢిల్లీ వెళ్ళి మాట్లాడమనండి. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడుతో వస్తారు ఆయన, కానీ స్పెషల్ స్టేటస్ కోసం కష్టపడాలి చంద్రబాబు నాయుడు గారు కూడా. ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మొత్తం అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ప్రధానంగా కోరడం జరుగుతుంది. అలాగే ఈ రేపు యువతతో పాటు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అలాగే సిపిఎం పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటారని కూడా చెప్తున్నారు. అలాగే విశాఖలో స్థానికులు ఏ మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మీరు అనుకుంటున్నారు? మీరు ఒక స్థానికులుగా మీరు చెప్పండి. స్థానికుడిగా అయితే ఇది మంచి కార్యక్రమం అని మేము అనుకుంటున్నామండి. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వర్క్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా మౌన పోరాటమే కాబట్టి ఇక్కడ సిపి గారు పర్మిషన్ ఇస్తే ఇంకా మంచిది అనిపిస్తుందండి మాకు. అది పరిస్థితి. అంటే సిపి జిల్లాధికారులు చెప్పడం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం వేదికగా చేసుకుని ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు, ఏమైనా విద్రోహ చర్యలు ఏమైనా జరుగుతాయని చూసి భయపడడం జరుగుతుంది. సో అందుకని దీంట్లో ఎవరో స్థానికులు పాల్గొవద్దు, అలాగే యువత కూడా పాల్గొవద్దు అని చెప్పడం జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? విశాఖపట్నం అయితే అంత టెర్రరిజం ఉన్న ప్లేస్ అయితే కాదండి, చాలా శాంతియుతమైన ప్లేసు. దాన్ని మనం అలాగే పాటించుకుంటే చాలా బాగుంటుంది. విశాఖపట్నాన్ని ఇంకో కోణంగా అయితే చూడకూడదు. ఒక మంచి కార్యక్రమం కోసం అన్ని పార్టీలు వస్తే చాలా మంచిది. అందరికీ అనుకునే స్పెషల్ స్టేటస్ అనేది అందరికీ కావాలి. సో ఇది మంచి కార్యక్రమం అయితే నేను అనుకుంటున్నాను. స్థానికులు కూడా ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగితే బాగుంటుందని చెప్పి వీళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా అధికారులు చెప్పిన విషయం ఏంటంటే ఇది మొత్తం ఈ పొడుగు బీచ్ రోడ్ ఆర్కే బీచ్, వైఎంసీ నుంచి ఆర్కే బీచ్ వరకు రేపు ఏదైతే సామాజిక మాధ్యమాల్లోని ఈ యొక్క ప్రచారం ఏదైతే జరుగుతుందో, ఇక్కడ ఏదైతే పిలుపునిచ్చారో ఈ మౌన ప్రదర్శన ఇక్కడ జరగడం కరెక్ట్ కాదు. అలాగే ఎవరో కూడా పర్మిషన్ కూడా మమ్మల్ని కోరలేదు, ఇప్పుడు కోరినా కూడా ఎవరికి ఇచ్చేది లేదని కూడా వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపై ఇటు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ అయితేనేమి, ఇటు జనసేన కార్యకర్తలు, అలాగైతే స్థానికులు ఇక్కడ విశాఖలో స్థానిక పౌరులు కూడా వాళ్ళంతా కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, అందుకోసం మేము అంత శాంతియుతంగా చేసే కార్యక్రమాన్ని ఇలాగ అధికారులు అడ్డుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పడం కూడా జరుగుతుంది. మరోవైపు అధికారులు ఈ యొక్క వీళ్ళు అంటే దీనికి వ్యతిరేకించడానికి కారణం కూడా మరొకటి ఉంది. 27, 28 తారీఖున ఇక్కడ ఇన్వెస్టర్స్ మీట్ జరగబోతుంది. కేవలం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రదేశానికి కేవలం కొద్ది దూరంలోనే, దాదాపు ఒక 100-200 మీటర్ల దూరంలోనే ఈ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు కేంద్రంగా దాదాపు 7 లక్షల రూపాయల పెట్టుబడి, 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి అలాగే అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి జరుగుతున్న కార్యక్రమానికి
30 దేశాల నుంచి మన దేశానికి అతిథులు వస్తున్నారు, వీళ్ళ ముందు ఒక ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఒక చెడు ప్రచారం చేసినట్టు అవుతుందని చెప్పేసి అభిప్రాయంతో ఇక్కడ ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వడం కూడా జరగట్లేదని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పుడు రేపు ఉద్యమం ఏ విధంగా జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదని ఒక నగరంలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు జనసేన కార్యకర్తలు ఇప్పటికే ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ కూడా వాళ్ళు విజయవాడ నుంచి ఒక 4,000 మంది సొంత వాహనాలు ఇక్కడ రావడం కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ఉభయ గోదావరి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా చాలా మంది యువత ఇక్కడ రావడానికి ఏర్పాట్లు కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోని ఈ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, పోలీసులు వాళ్ళని అడ్డుకుంటారా, అడ్డుకుంటే ఏమైనా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంటుందా అన్నది ఇప్పుడు సర్వత్రా కూడా ఒక ఉత్కంఠమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శివ.